మనం వాక్యం చదివేసుకుని ఇది ఎందుకో నాకు తేడా కొట్టేస్తుందని చూడం. బైబిల్ చదివే వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. అది ఒక కీర్తన చదువుతున్నప్పుడు 4-5 వచనాలు చదివేసిన తర్వాత 6వ వచనం 5వ వచనం మైండ్కి పట్టేస్తుంది. ఆ మైండ్కి పట్టేసింది 2 రోజులు పోదు, మన హృదయంలోంచి పోదు. పచ్చిక గలపై చోట నిన్ను పరుణ్ణి చేయను అంటాడు. ప్రభు ఎందుకన్నా ఇది? ఎందుకని అంటే నీ ఇంట్లో లోటు ఏదో ఉంది, నీ ఇంట్లో ఇబ్బంది ఏదో ఉంది, నీ ఇంట్లో సమస్య ఏదో ఉంది అంటే దేవుడు నీకు చెప్తాడు స్పష్టంగా, పచ్చిక గల చోట నేను ఉంచుతాను. ప్రభు నాకు దీవెన ఇస్తున్నావు నువ్వు, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు అడగాలి నువ్వు ఏమని, ప్రభువా దీవెన ఎలా ఇస్తావు? నా ఇంట్లో బాగాలేదు, నా ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, బియ్యం అయిపోయినాయి, ఉన్న సరుకులు అయిపోయినాయి, ఉన్న ఇంట్లో ఉన్న అప్పులన్నీ అయిపోయినాయి, ఎట్టా అన్నప్పుడు ఆయన చెప్తాడు, నేను నీకు తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం. ద్వారాలు నేను తెరుస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ ద్వారాల్లో నువ్వు చాలా గొప్పగా నడిపించబోతావు అని అబ్రహాముకు చెప్తున్నప్పుడు చూడండి, అబ్రహాం అంటాడు,